పిఎంసీ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను. పత్రిజతోటి నా ప్రయాణం అనేటటువంటి శీర్షికలో ఇప్పటికే ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ దగ్గర నుంచి పత్రిజ యొక్క సాంగత్యంలో వాళ్ళు ఏ విధంగా జ్ఞానవంతంగా ఎదిగారనేటటువంటి మనం అనేక రకాలుగా తెలుసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఆదోని పట్టణంలో మరి డాక్టర్ గంగారాం గారితో మనం కూర్చున్నాం. మరి పత్రిజతోటి డాక్టర్ గంగారాం గారి పరిచయం ఎట్లా ఏర్పడింది, వాడి ధ్యాన ప్రపంచంలో ఎట్లా అడుగుపెట్టారు, మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి సొసైటీ ప్రెసిడెంట్గా వారు వ్యవహరిస్తున్నారంటే పత్రిజీ గారిని అన్ని కోణాల నుంచి చూడగలిగే అప్పటికిప్పటి నిలబడి ఉన్నారని చెప్పని మనం ఆశిస్తున్నాం. మరి డైరెక్ట్గా గంగారాం గారి ద్వారానే మరి పత్రికతో వారి ప్రయాణం ఎలా సాగిందో అనే విషయం మనం తెలుసుకుందాం. సో నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గంగారాం గారు, మరి మా పిఎంసీ ప్రేక్షకుల కోసం మీ ఆదోని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క వివరాలు, వ్యక్తిగతంగా మీరు పత్రిజీని ఎప్పుడు ఎలా కలవటం జరిగింది, పత్రిజీల్లో ఏ ఏ కోణాల నుంచి ఏ పరమైన జ్ఞానపరమైన అవగాహనలో మీరు తెలుసుకుని ఇన్నాళ్ళ నుంచి ఆయనతో పాటు సహవాసం చేస్తున్నారు అనే విషయాలు పిఎంసీ ప్రేక్షకుల కోసం మీరు చెప్పాలి. పిఎంసి ప్రేక్షకులకు నా అభివాదాలు. నేను 2000 సంవత్సరం నుంచి ధ్యాన ప్రదేశంలో ఉన్నాను. ప్రేమ్నాథ్ సార్ వాళ్ళ ద్వారా వాళ్ళన్నీ ప్రతిసారి గురించి గొప్పగా చెప్తుండేవాళ్ళు. నేనేమి గొప్పలే అనుకొని ఆయన వచ్చినా కూడా ఎవరైనా ఇంట్లో దిగితే వాళ్ళు పోయి పొద్దున్నే పోయి నమస్కారం పెట్టుకుని వచ్చి మా డ్యూటీ మేము చూసుకునేవాళ్ళం. అట్లా అనేది ఇప్పుడు ఎక్కడైనా దగ్గరలో రాయచూరులో, గుంటగల్లో అలాంటి ఊర్లో వచ్చినా కూడా వెళ్ళిపోతున్నాం అన్నమాట. సార్ని కలవరు. తర్వాత ఇది ఎట్లా అంటే నాకు 2004లో కొంచెం హార్ట్ ప్రాబ్లం వచ్చింది. యాంజియోగ్రామ్ చేసుకుంటే ట్రిపుల్ బ్లాక్ అని చెప్పినారు. తర్వాత నేను షిరిడి సాయిబాబా భక్తుని అంతకుముందు బాగా. షిరిడి సాయిబాబా షిరిడికి వెళ్ళి ఆయన పాదుకల మీద తలపెట్టి, బాబా నాకు హార్ట్ బుక్ చేసుకునింది, నా పిల్లల్ని నీవే చూసుకోవాలి అని కోరుకున్నాను అనమాట. కోరుకొని తల ఎత్తి చూస్తే బాబా విగ్రహం పత్రిసారి కూర్చుని, అంటే బాబా విగ్రహం లేదు, పత్రిసారి కూర్చుని సంతోషం అన్న అన్నారు సార్. ఇంకా నిజమో అది తెలియాలంటే ఎట్లా అని అనుకున్నాను. ఈసారి ఇచ్చినప్పుడు సారు నన్ను వాటేసుకోవాలని అనుకున్నాను. నెక్స్ట్ ఫిబ్రవరిలోనే ఫస్ట్ వీక్లోనే వచ్చినాడు సారు. సిరిగప్ప నుంచి వచ్చినారు. పంటంగా చెట్లు ఇంట్లో తినారు అనమాట. దిగడంలో మేమంతా 8:30కి పోయి వెయిట్ చేస్తున్నాము. సార్ వచ్చినాడు 8:30కి. వచ్చి నేను అక్కడికి దూరంగా ఉన్నాను అనమాట. ఎందుకంటే డాక్టర్లు అంటే సార్ కోపం కదా, అందుకని నేను దూరంగా ఉన్నాను. దూరంగా ఉంటే కూడా వచ్చి వాటేసుకుని బద్దన్ అట్లా స్టార్ట్ అయింది సార్ నాకు ఆయన మీద గురి. అప్పటి నుంచి ప్రేమ్నాథ్ సార్తో బాగా జ్ఞానం పొందినాం సార్. ప్రతిసారి కూడా బాగా మంచి జ్ఞానం అందించినాడు. అప్పటి నుంచి ఇంతవరకు ప్రతిసారిలో ఏం అసలు లోటుపాట్లు, నెగిటివ్ పాటలు ఏం కనపడలేదు. ధ్యానం ఎంతసేపు చేస్తారు మీరు? రోజు 1 గంట చేస్తాను సార్. ఒక 1 అవరా? ఎట్లా ఉంటుంది ధ్యానంలో మీకు? అప్పుడు ధ్యానంలో బాగుంటుంది సార్. మీరేనా మీ ఇంటిలో 10 అందరూ చేస్తుంటారా? మా ఇంటిలో 10 అందరూ చేస్తారు. మరి పత్రికలో మీకు బాగా నచ్చినటువంటి అంశాలు ఏమిటి చెప్పండి? అన్నీ నచ్చినాయి. చెప్పండి. ఎందుకంటే ఆయన కాన్సెప్టే మెయిన్ ధ్యానం, శాకాహారం. మరి ఇట్లా ఉంటుంది. అనేక మంది అనేక రకాలుగా ఆయనకి అట్రాక్ట్ అవుతుంటారు. కొంతమందికి ఆరోగ్యం కావాలనే వాళ్ళకి ఆరోగ్యం దక్కుతుంది, మనశ్శాంతి కావాలనే వాళ్ళకి మనశ్శాంతి దక్కుతుంది కదా. సమస్యల నుంచి బయటపడాలనే వాళ్ళు ఎంతోమంది సమస్యల నుంచి బయటపడుతున్నారు. కాబట్టి ధ్యానంలో ఎన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉండటం వలన పత్రిజీకి దగ్గరయ్యేటటువంటి వాళ్ళు వేలాది మంది ఉన్నారు ఈరోజు పరిస్థితి. అట్లా మరి మీరు అన్ని కోణాల నుంచి, ఎందుకంటే ఆదోని సొసైటీ ప్రెసిడెంట్గా మీరు వ్యవహరిస్తున్నారని చెప్పంటే, ఓ సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎంతోమంది మీ దగ్గరికి వస్తుంటారు. వాళ్ళ సందేహాలని మిమ్మల్ని అడుగుతుంటారు. మీరు వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆన్సర్స్ కానీ, పత్రిజ దగ్గర నుంచి ఏ విధమైన జ్ఞానాన్ని మీరు సమకూర్చుకోగలిగారు? అంతకుముందు తపస్సు అని అవన్నీ జపాలు అలానే ఇది ఉండింది సార్. దాని మీద ఇది ఉండింది. సార్ తర్వాత క్లియర్ అయిపోయింది సార్ మైండ్. అంటే సార్ అసలు రుద్రాక్ష ఒక పూసలదండ ఉండదు మెడలో, సింపుల్గా
మామూలు కుర్తా పైజామా వేసుకుని తిరుగుతుంటాం. ఆ, అట్లా ఏం జందం గిందం ఏం ధ్యానం అంటే సింపుల్గా ఆ, మ్యాథమెటిక్స్ లాగా చెప్పినారు. ఆ, 2+2 2 5 లేదు. ఉమ్, అట్లా ఖచ్చితంగా చెప్పినారు. మొన్న గిరి గారు ఆయన చెప్పిన 7.5 సంవత్సరాల్లో ఆయనకి కలిగిన అనుభూతి ఉమ్. ఇక్కడ పిరమిడ్లో 15 నిమిషాల్లో కలిగి చెప్పినాడు. అంత పెద్ద ఆయన చెప్పిన తర్వాత ఇక ఎదురే ఉంటుంది. ఆ, అది వాస్తవేనండి, ఉన్న విషయాలు ఇవి. మన హిమాలయాల్లో యోగులు ఉన్నారు, తపస్సు చేస్తున్నారని చెప్పి అని అనుకుంటాం. ఉమ్, కానీ అక్కడ 10 సంవత్సరాల పాటు సేవ చేస్తే కానీ దక్కనటువంటి జ్ఞానం పత్తి గారి దగ్గర 10 రోజుల్లో మనకు అందుతుంది. బుక్స్ బాగా చదువుతుంటారా డాక్టర్ మీరు? పుస్తకాలు బాగా చదువుతుంటారా? ఉమ్. ఇప్పుడు జ్ఞానజగత్ మ్యాగజైన్లు అన్నీ మనకు వస్తున్నాయి కదా, వస్తున్నాయి సార్. ప్రతి నెల మీరు చదువుతుంటారు. సార్ ఆర్టికల్స్ కానీ. సార్ సార్ మేము కాళహస్తికి పోయినాం సార్. అక్కడ విద్యాప్రకాశం దగ్గరనే ఉమ్, సుఖబ్రహ్మస్వామి ఉంది. అవును. ఆడ అయితే బోర్డు మీద రాసి ఉమ్, పెట్టినారు అనమాట. ఏమనంటే ఓ గాడ్ గివ్ మీ బాడీ ఆఫ్ మహమ్మద్, బ్రెయిన్ ఆఫ్ శంకరాచార్య, హార్ట్ ఆఫ్ బుద్ధ, నాన్ వైలెన్స్ ఆఫ్ మహాత్మా గాంధీ, ఫర్గివ్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆ, అండ్ ఫియర్లెస్నెస్ ఆఫ్ స్వామి వివేకానంద, ఆ, తర్వాత డివినిటీ ఆఫ్ రామతీర్థ, ఓకే, ప్యూరిటీ ఆఫ్ జోరాస్టర్ అని ఉంది. ఓకే. అవన్నీ తీసుకుంటే అన్ని సార్లు కనపడతాయి సార్. ఆ, సార్ కూడా జగన్బాబుడు ఉమ్. మహమ్మద్ ఆ, బుద్ధుడంత అవును. శంకరాచార్యులంత జ్ఞానం, నాన్ వైలెన్స్ ఉంటాయి. మా మహాత్మా గాంధీని మించిపోయినారు. స్వామి వివేకానంద కూడా పైసలు లేకుండా అమెరికాకి పోయచ్చు. ఇట్లా సార్ కూడా పైసలు జేబులో లేకుండా అంతేగా మరి, జేబులో ఒక రూపాయి ఉండదు, ప్రపంచం అంతా తిరగలుగుతున్నారు ఆయన. ఇవన్నీ కలమసి ఒక రూమ్ అంటే సార్ అన్నీ కలిసేసారు. ఇంకా సార్ ప్రపోజ్ చేసిన బుక్స్ ఏమేమి చదివి ఉంటారు మీరు? చాలా వరకు చదివినాను సార్. ఆ, మీకు బాగా నచ్చిన బుక్స్ చెప్పండి, ఒకటి 2 బుక్స్. స్వామినామ బుక్ చాలా బాగా నచ్చింది సార్. లిమితే స్వామిరామ సేత్ పుస్తకాలు చేతి బుక్స్ అన్నీ. లోప్సంగాంప బుక్స్, ఆ? లోప్ రాంపా. books. ఓకే, ఓకే. అన్నీ చదివిన తర్వాత సార్ ఒక అరపేజీ కాన్సెప్ట్లో ఉమ్. అవన్నీ చెప్పేసి ఉంటాడు సార్. ఆ, ఆ. ఎందుకంటే సార్ దగ్గర ఎలా ఉంటుందంటే, ఒక బకెట్ జ్యూస్ అనే కంటే 4 డ్రాప్స్ క్రీమ్ ఎసెన్స్ అయితే బెటర్ అన్నట్టు ఉంటుంది కదా. ఎంతో క్లుప్తంగా, ఎంతో సారాంశాన్ని అతి క్లుప్తంగా అందించేటటువంటి విద్య సార్ దగ్గర ఉంది మనకి. సార్ బ్రెయిన్ ఆఫ్ శంకరాచార్య, ఉమ్, ఉమ్, జ్ఞాన సూత్రాలు ఉమ్. శంకరాచార్యుల వారికి, వేదవ్యాసుల వారికి బాగా తెలుసుకుంటారు. ఆ, భక్తి సూత్రాలు నారదునికి బాగా తెలుసు. ఆ, ఉమ్, నారద భక్తి సూత్రాలు అవును. ఇలా జ్ఞాన సూత్రాలు వేదవ్యాసునికి ఉన్నంత జ్ఞానం ఉంది సార్. ఆ, భగవద్గీతని తేల్చి 3 లైన్లలో తేల్చి చెప్పినారు భగవద్గీతని. కరెక్ట్ అది. ఒకటి, నేను ఆత్మ కాదు, అవును. నేను బాడీ కాదు, ఆత్మని. ఉమ్, రెండోది సమస్థితి. ఉమ్, మూడోది కర్మన్యాసం, ఉమ్. కర్మ సన్యాసం. రైట్. ఈ 3 సార్. భగవద్గీత తిప్పి తిప్పి కొట్టినా ఈ 3 పాయింట్లు ఏదో ఉండేది. అంతేగా మరి. ఉమ్, భగవద్గీత చదివినావా, భగవద్గీత చదివినావా అంటారు. ఆ? భగవద్గీత చదివినావా అని అందరు ఆ, అడుగుతారు. అవును. భగవద్గీతలో ఇంత ఏదో ఉండేది. ఆహార విషయాలు ఎలా పాటిస్తారు మరి మీరు? వెజిటేరియన్ సార్. మీరు ప్యూర్ వేజా? వెజ్ సార్. ప్రాబ్లం లేదు. ధ్యానంలో వచ్చిన తర్వాత వెజ్, వేజా? అంతకుముందు నాన్ వేజా? నాన్ వెజ్. ఓకే. ధ్యానం నేర్పిస్తే చాలు సార్, ఆటోమేటిక్గా వెజిటేరియన్ అయిపోతారు ఎవరైనా. రైట్. ఇంకా కొంతమంది ఏమంటే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ మానేసారు, ధ్యానంలో రాకుండా ఉంటారు సార్ కొంతమంది. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది సార్ పార్టీ పెట్టారు కదా, పొలిటికల్ పార్టీ పెట్టారు కదా, అవును సార్. మీకు ఏమనిపించింది వాటి మీద? వాటి మీద మంచి ఇంప్రెషన్ ఉంది సార్. అది సార్ ఉండింటే అది కంటిన్యూషన్ అయింది సార్. సార్ ఉంటే అని అంటే సార్ ఆల్రెడీ ఉన్నారు మన దగ్గర. ఉన్నారు సార్, సార్ ఉన్నారు. మరి ఇప్పుడు మేము ఇక్కడ ఉంటాము, ఇప్పుడు సార్ ఇక్కడ ఉంటారు, ఎక్కడో పర్యటనలో ఉంటాడు. అదేలే. మనకి ప్రతిరోజు మన ఇంట్లో ఉన్నాడు కదా. అవునులే. సార్ అప్పుడు ప్రతిరోజు మన ఇంట్లో ఉంటాడు వాళ్ళే. ఉమ్, కానీ ఒక రాజకీయ పార్టీ కదా సార్ అది. ఉమ్. రాజకీయ పార్టీ అంటే ఇంకా హేమాహేమాలతో ఉంటుంది తప్ప సార్, ఉంటుంది. హేమహేమేలేనంటే యథార్థవాది లోక విరోధి అని మనకు కాన్సెప్ట్ ఉంది కదా. సత్యం చెప్పడానికి వచ్చినప్పుడు లోక విరోధంగానే ఉంటుంది. అలానే మన ప్రయత్నం మనం మాంతామా?
ఎందుకంటే మనం నమ్మిన సిద్ధాంతం కోసం పాటు పట్టడమే లక్ష్యం కదా. ఎందుకంటే ప్రజలు ఎట్లా అంటే సార్ ఒక నాయకత్వం మీద డిపెండెంట్ ఉన్నారు. ఉమ్. కానీ ఏంటి సార్. అట్లాంటప్పుడు ఒక మంచి నాయకుడు ఉంటే ఉమ్. బాగుంటుంది అని అనిపిస్తుంది సార్ నాకైతే. అవును. మరి మంచి నాయకత్వం రావాలంటే ఆధ్యాత్మిక విలువలు తెలిస్తే మంచి నాయకత్వం వస్తుంది కదా. అవును సార్. దానికోసం కదా మరి పిరమిడ్ పార్టీ పెట్టింది మనం. మన ప్రయత్నం మనం చేద్దాం సార్. ప్రతి సన్నివేశంలో మనం మానవ ప్రయత్నంగా మన ప్రయత్నం చేయాలి. ప్రయత్నం లోపం లేకుండా మన పని మనం చేయగలిగితే బట్ నేచర్ విల్ సపోర్ట్ అట్లా. పిరమిడ్ పార్టీ ప్రోగ్రెస్ ఒకటే సార్ డౌట్. దాని మీదనే మనకి ఇప్పుడు అనుమానాలు ఉండేది. ఉమ్. అదర్వైజ్ ఏం అనుమానాలు అక్కర్లేదు. అదర్వైజ్ ధ్యానం గురించి ఆ. అనుమానాలు లేదు సార్. ఉమ్. ధ్యానం వీళ్ళు ప్రోగ్రెస్ ఇప్పుడు ధ్యాన జగత్తు ఉంది మనకి, శాఖాహార జగత్తు ఉంది, పిరమిడ్ జగత్తు ఉంది. ఆ? ఇవన్నీ గ్యారంటీగా అవుతాయి. ఇప్పుడు ఇదివరకు అంటే మౌత్ పబ్లిసిటీ ఉండేది కదా. ఈ రోజు మరి టెక్నికల్గా. ధ్యానం చేస్తే డెఫినెట్గా హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది సార్. అవును. డెఫినెట్గా హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఉమ్. తర్వాత అన్ని సంకల్పాలు నెరవేరుతాయి. ఉమ్. అన్నింటికి బాగుంటుంది, అంత మనశ్శాంతిగా ఉంటుంది, అంతా బాగుంటుంది. ఉమ్. ధ్యానం చేసే పద్ధతి చాలా క్రిస్టల్ క్లియర్, చిన్న అతి సులభమైన ఉంటుంది. ఓకే. వాళ్ళు ఎప్పుడో 12 ఏళ్ళు కుంభకమ్ము రేచకమ్ము చేసి ఇక్కడ మనకేం కాంప్లికేషన్స్ లేవు కదా. కుక్కడాసనం అవును. వేసుకొని చేసేవాళ్ళంట. మనకి అదేం లేదు. అవును. ఉమ్. కుర్చీలో కూర్చొని సోఫాలో కూర్చొని చేసుకోవచ్చు. అవును. కాబట్టి ఇది ఎవరైనా చెప్పేదానికి సులభమే, అవును. చేసేదానికి సులభమే. ఇంకేమి చెప్పండి మరి పత్రిక గారితో మీరు ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో మీరు చెప్పదలుచుకున్నది ఏమిటి చెప్పండి. ప్రయాణంలో అదృష్టం సార్ అది. పత్రిక లాంటి వాళ్ళు మామూలుగా అంటే 1850 నుంచి 1950 వరకు చాలామంది వచ్చిపోయినారు. ఉమ్. వివేకానంద పరమహంస కానీ, అవును. స్వామి రామ కానీ, అవును. షిరిడి సాయిబాబా కానీ, ఓకే. అట్లా వాళ్ళందరూ చాలా మంది ఆ టైంలో వచ్చిపోయినారు. ఓకే. రామకృష్ణ పరమహంస, అవును. వివేకానంద, ఉమ్. వీళ్ళందరూ ఆ టైంలో మనం పుట్టింటే బాగుండే అని అనుకునేవాళ్ళం సార్. ఉమ్. కానీ సార్ పరిచయం అయిన తర్వాత ఉమ్. అట్లాంటి వాళ్ళు ఎన్నో తయారు ఆ. ఇప్పుడు పుట్టడే మహాభాగ్యం. తయారు చేసిన ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం. ఆ? అట్లాంటి వాళ్ళని ఎన్నో తయారు చేసిన అవును. ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం కదా. కరెక్ట్. మీరు ఎంతగా సార్ని గమనించి అప్పటి నుంచి ఇప్పటివరకు సార్తో పాటు కంటిన్యూ అవుతున్నారు కదా కదా. మరి పిఎంసి ప్రేక్షకులు మీరు ఏం సందేశం ఇస్తారు ఫైనల్గా. సార్ ఆదేశాలని ఎప్పటికప్పుడు అమలు చేస్తూ ధ్యానం అనే సులభమైన పద్ధతిని అభ్యాసం చేస్తే ఈ లోకం అంటే ఈ లోకంలో సౌఖ్యము, పరలోకంలో ముక్తి అన్నీ దొరుకుతాయి. కాబట్టి అందరూ ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి. ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. ఇది సార్ పత్రిజతో నా ప్రయాణం అనే శీర్షికలో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల దగ్గర నుంచి మనం అనేక రకాలైనటువంటి సబ్జెక్ట్స్ మనం వింటున్నాం. ఎంతో జ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకున్న జ్ఞానాన్ని అంతా కూడా మన ముందు చక్కగా బయట పెట్టగలుగుతున్నారు. మరి ఆదోని పట్టణంలో మరి సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి డాక్టర్ కూడా పత్రిజ గారితో వారి ప్రయాణాన్ని సాగిస్తూ ఆయన ఎంతగా ఇన్వాల్వ్ అయిపోయారంటే మాట చెప్పడంలోనే ఆయన సంస్కారం ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చక్కగా పాజిటివ్గా తీసుకుంటూ మనం కూడా ఆ స్థాయికి ఎదగాలని మరొకసారి కోరుకుంటూ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.